హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక మా పెసర్ ఎట్లా కాసింది ఒకసారి చూడండి. ఒక్క బ్యాగ్ 2 కేజీల బ్యాగ్ వేసిన మంచి క్రాప్ వచ్చింది. ఇంత ముందు వేస్తే ఇసుంటి సీడ్ దొరకలేదు, మాత్రం ఒక్క రేంజ్లో క్రాప్ వచ్చింది. పురుగు కూడా లేదు. 2 స్ప్రేలు చేసిన, ఫర్టిలైజర్ ఒక్కసారి మాత్రం వేసిన. ఇట్లా పట్టుకొని ఇంతుంది. ఇక్కడ కొద్దిగా గడ్డి తీయాలి, కాకపోతే మంచి క్రాప్ వచ్చింది. కాయలు మంచి సైజు, కాయ కూడా సైజు మంచిగా ఉన్నది, ఎండుతున్నది. మొత్తం ఇట్లానే కాసింది. మా ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ పెరిగితే మాకు కూడా వీడియోలు తీసుడుకు ముందుకు పోవాలనిపిస్తుంది. లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని రైతులకు ఉపయోగపడే మంచి వీడియోలు తీయడానికి మాకు ఛాయిస్ ఉంటుంది. మా దగ్గర ఉన్న పంటనైతే ఇది మొక్కజొన్న, అటు సైడ్ జొన్న, ఇది పెసరి, ఇంకొక పొలంలో పల్లి ఉన్నది. మొత్తానికి ఇక్కడ కొద్దిగా తినడానికి దోసలు వేసుకున్నాం. దోసలు కూడా ఇప్పుడు క్రాప్ స్టార్ట్ అయినాయి. మొత్తం దోసనే, పెసర్ పైనకి ఎక్కిందని తీసేసిన. అవి కొద్దిగా లైట్ వేసుకున్నాం. కొన్ని విత్తనాలు మొదలే. ఇక్కడ బెండలు ఉన్నాయి, కొంచెం బెండలు కూడా మంచిగా క్రాప్ వస్తున్నాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది జొన్న, దాన్ని పెద్దజొన్న అంటారు. హైట్ ఉన్నది, లేట్ వెరైటీ. ఈ సీడ్ వచ్చేసి ఇటు ఒకటి హైటెక్ ఉంది, ఇది ఒకటి మహాలక్ష్మి సీడ్. మహాలక్ష్మి తొందరగా వస్తుంది, హైటెక్ కొద్దిగా లేటే. మామిడి చెట్టు అటు సైడ్ ఉన్నది మొత్తం హైటెక్, అది కొద్దిగా లేట్ వెరైటీ. ఈ సిల్లు అయితే మంచిగా ఉన్నాయి. అది పెద్దజొన్న ఇప్పుడు పొట్టకు వచ్చింది, బయటకు ఎన్ని వస్తుంది ఎలా పెడుతుంది. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ. మా వీడియోని తప్పకుండా చూడండి, లైక్ చేయండి.